పుట్టాలనేటటువంటి సదుద్దేశంతోని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. పర్సనల్గా ఎమ్మెల్సీగా కూడా నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చి ప్రత్యేకించి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసి చేయడం జరిగింది. సరే అనుకోకుండా మా ప్రభుత్వం మరి మారిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ శత జయంతి సంవత్సరం వచ్చింది. నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే. మేము గత కొన్ని నెలలుగా గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి. కౌన్సిల్లో కూడా ఎమ్మెల్సీగా నేను చాలాసార్లు మాట్లాడాను. దాశరథి గారు చాలా గొప్ప వ్యక్తి, మన తెలంగాణ యొక్క వారసత్వ సంపద దాశరథి గారు. వారిని వదిలేయొద్దు, వారు చేసుకున్నటువంటి వారు రాసినటువంటి అనేకమైనటువంటి రచనలను గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం, వారి పోరాట స్ఫూర్తి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని పదే పదే ప్రభుత్వానికి చెప్పినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్లు ఉన్నదే ఈ ప్రభుత్వానికి తప్పితే కనీసం తెలంగాణ సోయి అనేటటువంటిది లేదు అన్న విషయం మరొకసారి స్పష్టంగా రుజువైతున్నది. నిన్నగాక మొన్న బిరుదరాజు రామరాజు గారిది కూడా శత జయంతి సంవత్సరం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు దాశరథి గారి శత జయంతి సంవత్సరం జరుగుతుంది. మరి అనేక సార్లు గుర్తు చేసినా కూడా పట్టించుకుంటలేదు. మా జిల్లాకు, మన నిజామాబాద్ జిల్లాకు బాగా అవినాభావమైనటువంటి సంబంధం దాశరథి గారికి ఉంది కాబట్టి మా గుండె కొట్టుకుంటుంది. మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. జూలై 22వ తారీఖు నాడు దాశరథి గారి జయంతి ఉత్సవాలు ఉంటాయి. కనీసం ఆ రోజన్నా లేకపోతే ఈ నెల వచ్చే నెల అన్న కవిమిత్రుల్ని పిలిచి ప్రసాద్ గుత్పా గారు, సోదరులు నరాల సుధాకర్ గారు, కైలాష్ గారు, సిరిపలింగం అన్న గారు ఇప్పటి వరకు అద్భుతంగా పాట పాడినటువంటి అన్న, అట్లానే తిరుమల శ్రీనివాస్ ఆర్య గారు, డాక్టర్ గంగాధర్ గారు, ఘనపురం దేవేంద్ర అన్న గారు, అట్లానే మా జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి గారు, జాగృతి రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు సంపత్ గౌడ్ గారు, తాజా మాజీ మేయర్ గారు నీతు కిరణ్ గారు, మా జాగృతి ఆర్య అన్న గారు, శ్రీనివాస్ ఆర్య అన్న గారు, అట్లానే అనేక మంది నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత ఎండలో కిలా రామాలయానికి వచ్చి ఎదురు చూస్తున్నటువంటి ప్రెస్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది దాశరథి గారి శత జయంతి సంవత్సరం. 100 సంవత్సరాలు నిండినై దాశరథి గారు వారి యొక్క పుణ్య జన్మనెత్తి. మరి వారు మన తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. నిజాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను ఎండగడుతూ అనేకమైనటువంటి పోరాట విధానాలను ఎంచుకొని పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఆయన కళాన్ని జుల్పించి ప్రజలందరినీ కూడా ఆ కాలంలో జాగృతం చేసినటువంటి వ్యక్తి. మరి ఈ కిల్లా రామాలయంలో ఇప్పటి వరకు అన్న చెప్పినట్టుగా మరి ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి స్వతంత్ర ఉద్యమ యోధులందరినీ కూడా ఇక్కడ బంధించి పెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. దాశరథి గారిని, వట్టుకోట ఆల్వార్ స్వామి గారిని ఇద్దరిని కూడా ఒకే బ్యారాక్లో పెడితే మరి అన్న చెప్పినట్టుగా ఆజాన్ బహుడైనటువంటి వట్టికోట భుజాల మీద ఎక్కి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ రాసింది మన నిజామాబాద్ గడ్డ అని మనందరం కూడా గర్వంగా అనేక సార్లు చెప్పుకున్నటువంటి సందర్భం. మరి ఆ సీన్ మొత్తం రీక్రియేట్ చేయాలి. ఈ కిలా రామాలయం జైల్లో దాశరథి గారి ప్రతిమను, వట్టికోట ఆల్వార్ స్వామి గారి ప్రతిమను, అట్లానే గోడ మీద నా తెలంగాణ కోటి రత్నాల వీణ రాసి మరి ఆనాడు నిజాం సైనికులుగా కూడా వేషధారణ ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా రెడీ చేపించి పెట్టడం జరిగింది. అట్లానే దాశరథి గారి విగ్రహాన్ని కూడా మరి ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి మండపంలో పెట్టి ఈ ప్రాంగణం అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి కవిమిత్రులకు, రచయితలకు, అట్లానే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఇది ఒక మంచి స్థానం కావాలి, ఇక్కడ నుంచి చైతన్యం పుట్టాలనేటటువంటి సదుద్దేశంతో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. పర్సనల్గా ఎమ్మెల్సీగా కూడా నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చి ప్రత్యేకించి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసి చేయడం జరిగింది. సరే అనుకోకుండా మా ప్రభుత్వం మరి మారిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ శత జయంతి సంవత్సరం వచ్చింది. నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే. మేము గత కొన్ని నెలలుగా గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి. కౌన్సిల్లో కూడా ఎమ్మెల్సీగా నేను చాలాసార్లు మాట్లాడాను. దాశరథి గారు చాలా గొప్ప వ్యక్తి, మన తెలంగాణ యొక్క వారసత్వ సంపద దాశరథి గారు. వారిని వదిలేయొద్దు, వారు చేసుకున్నటువంటి వారు రాసినటువంటి అనేకమైనటువంటి రచనలను గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం, వారి పోరాట స్ఫూర్తి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని పదే పదే ప్రభుత్వానికి చెప్పినా కూడా
దున్నపోతు మీద వానబడ్డట్లు ఉన్నదే ఈ ప్రభుత్వానికి తప్పితే కనీసం తెలంగాణ సోయి అనేటటువంటిది లేదు అన్న విషయం మరొకసారి స్పష్టంగా రుజువైతున్నది. నిన్నగాక మొన్న బిరుదరాజు రామరాజు గారిది కూడా శత జయంతి సంవత్సరం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు దాశరథి